మా ఇంట్లో ఈవేళ మినపగారెలు, అది కూడా ఉల్లిగారెలు, అది కూడా అల్లం వేసి ప్లస్ సాంబార్తో. ఈ చేసే ప్రాసెస్ ఉందే కొంచెం కష్టమైనా సరే చూపించడం చాలా ఈజీ కదండి. అందుకని నేను ఈ విధంగా చూపించేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, క్యారెట్, మినపప్పు అయితే మాత్రం నేను నానబెట్టుకున్నాను. చాయ్ మినపప్పుకి మామూలు ఈ పొట్టుతో చేసుకున్న పప్పుకి చాలా డిఫరెన్స్ అయితే మాత్రం ఉంటుంది. ఇందులో కొంచెం అల్లం యాడ్ చేసుకున్నానండి. అయితే పప్పు అయితే మాత్రం పొట్టు తీసేసుకుని శుభ్రంగా ఒక్క 10 నిమిషాల ముందర మీకు వచ్చిన టిప్ అయితే మాత్రం చెప్తానండి. ఈ విషయంలోనూ పప్పు మనం నూనె లాగేస్తుంది అని అనుకుంటాము, నూనె లాగకుండా ఇంకా అల్లం ముక్క కూడా వేసాను, చిన్న అల్లం ముక్క. అల్లం గారెలు అన్నాను కదండి, కొంచెం అల్లం వేస్తేనే చాలా బాగుంటుంది. ఎంత వేసినా సరే అది పక్కన ప్లస్ కొంచెం సాంబార్ అయితే మాత్రం కానిచ్చేసాను. బాగుంటుంది కదండి వేడి గారెలో. ప్లెయిన్ సాంబార్ అయినా సరే, ఉల్లిగారు అయినా సరే చాలా బాగుంటుంది. క్యారెట్ శుభ్రంగా ఈ విధంగా తురిమేసుకున్నాను. మిక్సీ ఆడుకునే వాళ్ళం మునుపు ఇలాంటివివో కొంచెం వచ్చిన తర్వాత తేలిగ్గా చేసుకోవడానికి ఈజీగా ఉందన్నమాట. మిక్సీ ఇవన్నీ మొత్తం అరేంజ్ చేసేసుకున్నాను. కొంచెం పచ్చిమిరపకాయలు సన్నగా, అల్లం ముక్క చిన్న ముక్కలు, క్యారెట్ తురుము, నెక్స్ట్ అల్లం ముక్క చిన్న ముక్కలు, ఉల్లిపాయలు కూడా కొంచెం నోటికి తగిలే విధంగా అయితే మాత్రం నేను ఉల్లిపాయ తరుక్కున్నానండి. బాగా చిన్నవి తరిగేసుకుంటే బాగోదు, అందుకని కొంచెం పప్పు అయితే మెత్తగా రుబ్బేసుకున్నాను. నీకు విషయం చెప్తానన్నాను ఏంటంటే, పప్పు ఎప్పుడైనా సరే నూనె లాగేస్తుంది అని అనుకుంటారు అందరూ. నూనె లాగేస్తుంది అని అనుకుంటే కొంచెం చింతపండు అయితే మాత్రం వేస్తారు, అప్పుడు నూనె లాగదు. ఇంకో విషయం ఏంటి అంటే, మనం గారెలు 10 నిమిషాల ముందర వెంట గ్రైండర్లో వేసే ముందర పప్పు అయితే మాత్రం వాటర్ అంతా మొత్తం కడిగేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక్క 10 నిమిషాలు కొంచెం డ్రైగా వదిలేయాలి. అప్పుడు మనం మిక్సీ గ్రైండర్లో ఆడుకునేటప్పుడైనా సరే ఉప్పు మనం ఉప్పు వేసుకునేసరికి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఉప్పు ఆటోమేటిక్గా వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఉప్పు వేసుకునేటప్పటికి ఈ ఉప్పుకి గారెలు గట్టిగా రుబ్బేటప్పటికి కరెక్ట్గా సరిపోతుంది, గట్టిగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా అయితే మాత్రం కొంచెం ఇవన్నీ కలిపేసుకున్నాను. నేను ప్రాసెస్ అయితే మాత్రం వేసేసుకున్నాను. ఎప్పుడైనా సరే మనం ఏ నూనె వస్తువైనా సరే మనం దేవుడికి నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా, ఎప్పుడు సాయంత్రం అప్పుడైనా బజ్జీలు అలాంటివి వేసుకున్నా సరే, ఎప్పుడైనా సరే పెద్దల్ని తలుచుకోవాలి. దేవుణ్ణి తలుచుకుని మాత్రం నూనె బోరుముక్కుల్లో వేసేటప్పుడు మాత్రం పెట్టుకోండి. ఎందుకు అంటే అది మనం తలుచుకోవాలి. ఎందుకంటే మా పెద్దవాళ్ళు చెప్పేవారు కాదు, మంచిది అంతే. ఏదైనా సరే మనం అందరూ దేవుడికి చెప్తున్నట్టు అనమాట, పెద్దలకి చూపిస్తున్నట్టు అంతే. అయితే ఆ విధంగా పెద్దలు అలా పేరెంట్ అలా అంటూ ఉంటారు. ఈ విధంగా అయితే మాత్రం నేను గారెలు వేసేసుకున్నానండి. ఈవేళ కొంచెం ఎందుకు వేశాను అంటే, మా అమ్మాయి మల్లుడు వచ్చారు, అందుకని నేను ఎప్పుడు ఉప్మా, ఇడ్లీలు, మినపరొట్టెలు, ఉప్పుడు పిండి ఇవే కదండి మన టిఫిన్. ఈ విధంగా స్పెషల్గా కొంచెం గారెలు వేశాను. మళ్ళీ పాపం ఎప్పుడో కానీ రాదు మా అమ్మాయి. అలాంటివి కొంచెం వాళ్ళు జాబ్ చేస్తున్న మూలంగా వాళ్ళకి ఇలాంటివి చేసుకునే అంత మనంత ఖాళీలు అయితే మాత్రం వాళ్ళకు ఉండవు కదా. ఆ విధంగా చేశాను. బాగుంది అత్తయ్య అన్నాడు మల్లుడైతే మాత్రం. ఉండవు సరే వేయటం అయితే మాత్రం అయిపోయిందండి. ఇడ్లీ సాంబారులో సాంబార్ అయితే మాత్రం అదిరిపోయిందండి నిజంగాను. ఏదైనా సరే మన ఇంట్లో మనం వండుకున్న వంట బయట నుంచి తెచ్చుకున్నకి అసలు తేడా చాలా ఉంటుంది. టేస్ట్ అయితే మాత్రం ఇదే మంది బాగుంటుంది.